ఫ్యూచర్ మొత్తం ఏంటంటే దృష్టి అంతా దీని మీదే ఉంది. కానీ చాలా వరకు ఏంటంటే జరుగుతున్న కొన్ని విషయాలని, చిన్న చిన్న విషయాలని నెగిటివ్గా ఎక్కువ స్ప్రెడ్ చేయడం వరకు జరుగుతుంది బాగా. ఇప్పుడు కొనేవాడికి లేని బాధ పక్కన సలహా ఇచ్చేవాడికి ఎక్కువ బాధ ఉంటుంది. కొనేది మీరు, డబ్బులు మీది. అవునండి. పక్కన వాడు డిమోటివేట్ చేస్తూ ఉంటాడు ఎక్కువ. సరే మీరు కొనండి, మంచి సలహా ఇవ్వు కొనుక్కున్నప్పుడు. ఇప్పుడు సేల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే అండి, మీరు వెళ్ళిపోయి మీ ఫ్యామిలీతో వెళ్ళి డెసిషన్ తీసుకోవడం చాలా ఫాస్ట్గా అయింది. మీరు మీ నలుగురు ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి మీరు నేను కొనలేరు అని నా ప్రాక్టికల్గా మార్కెటింగ్ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను నలుగురు ఫ్రెండ్స్తో తీసుకుని వెళ్ళి మీరు కొనలేరు. అదే మీ ఫ్యామిలీ పరంగా మీకు ఏది అవసరమో ఆలోచించి డెసిషన్ చాలా ఫాస్ట్గా వస్తుంది అక్కడ. ఎస్ సార్, కరెక్ట్. ఎందుకంటే పుల్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారండి, కరెక్ట్ డెసిషన్స్ రాదు. అదే ఓవరాల్గా చెప్తున్నా, మార్కెట్లో ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది ఎక్కువ అండి, అది కరెక్ట్ వాస్తవంగా. ఇప్పుడు వీళ్ళు కొనేవాళ్ళు కాదు, వీళ్ళంతా మళ్ళీ అపోహాలు, అనుమానాలు భయపడే. చూడండి, రియల్ ఎస్టేట్లో ఒక ప్రాపర్టీ కొనాలంటే దమ్ము ఉండాలా. ఎస్ షూర్, దమ్ము ఉండాలా. నేను చెబుతా, అఫ్కోర్స్ నేను పబ్లిక్ పరంగా మాట్లాడలేదు. దమ్ము ఉండాలా. దమ్ము లేని కొనలేడు. ఎందుకంటే ఏదో ఒకటి భయం ఎంతోమంది క్రియేట్ చేస్తూ ఉంటారు. అరే అది కొంటే ఇది కొంటే అది. చెప్తున్నాం కదా, హైడ్రా ఎఫెక్ట్ వలన చాలా వరకు ఎఫెక్ట్ అయింది. బట్ దేర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్ లేక్ పక్కనే ఉన్నాయి, కానీ అన్ని అప్రూవల్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ జనాలు వీళ్ళు కొనగలరు. ఎంతమంది కొనగలరు? ఉన్నాయి మంది. అంటే ఇటువంటి డెసిషన్స్ అనమాట. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్లో ధైర్యం చేసి ఎంతమంది కొనగలరు? కరెక్ట్ సార్. కొనేవాళ్ళు బెనిఫిట్ అవుతారండి 100%. ఇప్పుడు హర్డ్ మెంటాలిటీ అంటారు ఇంగ్లీష్లో. హర్డ్, గుంపు మెంటాలిటీ. అందరూ కొనేటప్పుడు మనం పెరుగుతూ ఉంటుంది. మనం కొన్నాం అనుకోండి, ఫర్దర్గా ఇంకా మనకి రిటర్న్స్ అనేది తగ్గిద్ది. అందరు కొన్నప్పుడు ఎందుకు కొంటలో మంచి డెసిషన్, మంచి రేటుకి నెగోషియేషన్ స్కిల్స్ ఉంటుంది, అప్పుడు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ సెంటిమెంట్లో కూడా మంచి ప్రాపర్టీస్ కొనుక్కొని సెలెక్ట్ చేసుకున్న వాడికి మంచి రిటర్న్స్ ఉంటుంది కదా, లేదా? కరెక్ట్. ఇప్పుడు మంచి మార్కెట్ హైప్ ఉంది. ఇప్పుడు నియోపోలిస్లో 100 acres 1 acre 100 crores పోయినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పుడు వెళ్ళిపోయి కొన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటండి? రియాలిటీగా కూడా మాట్లాడడం ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. నిజం చెప్తున్నాను. అందరు కొనలేరు, చెప్తున్నాం కదా. అందుకనే ఏంటంటే ఫుల్లీ ఇన్ఫార్మ్డ్ పీపుల్, ఇన్వెస్టర్స్ అనేవాడు ధైర్యంగా ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు అమరావతి వెళ్ళిపోతాడు, రేపు అక్కడ ఉంటాడు, ఈరోజు ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ వస్తే వాళ్ళు ఇక్కడ వస్తాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. దానికే నేను దమ్ము ఉండాలి. నేను దూరం అయిపోయింది. రియల్ ఎస్టేట్ కూడా అంతే. మన బడ్జెట్ లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలం, 50 kilometers వెళ్ళి చేయగలమా, ధైర్యం ఉంటే చేద్దాం. నువ్వు ధైర్యం సూటబిలిటీ కూడా ఉండాలి. వెయిట్ చేయగలను, సూటబిలిటీ ఉండాలి. నేను నా వయసు నాకు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు, నేను ఎక్కడో వెళ్ళిపోయి నా ఇల్లు ఇక్కడ TSPS దగ్గర ఉంటే అటు వెళ్ళిపోయి గట్టుకేసు ఇంకా పైన కొన్నాను అనుకోని ఇల్లు రావడానికి కొంచెం ఇబ్బంది. అంటే సూటబిలిటీ కూడా చూసుకొని ధైర్యంతో బయ్యర్స్ మార్కెట్. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అండి. ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ ఈ రోజు ఉన్న రేట్స్ రేపు నెక్స్ట్ 2 years తర్వాత ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే చూడండి, అన్నీ పెరుగుతున్నాయి. మూల పదార్థాలు, కన్స్ట్రక్షన్ చూసుకోండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అన్ని రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ తగ్గటం అంటే ఆటోమేటిక్గా రేట్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే రేటు పెరిగిన తర్వాత కొంటాం వేరు. ఇప్పుడు అని చెప్పట్లేదు, చాలామంది అంటూ ఉంటారు కదా, అవుటర్ రింగ్ రోడ్డు అప్పుడు అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అరే ఈ జంగిల్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎంత ఉంది. లాస్ ఆఫ్ ఆపర్చునిటీ. మాదాపూర్ నుంచి మొదలు పెట్టుకుంటే మనం చాలా మంది మాట్లాడుకుంటాం. ఆ రోజు మాదాపూర్ అంటే చాలా మంది తక్కువ. అవును, అది మాదాపూర్ ఊరు చివర. అవును, హైటెక్ సిటీ ఇంకా వేరే ప్రాంతం ఒకప్పుడు. గచ్చిబౌలి అయితే అడవి. అవునవును. ఈరోజు సిటీకి మిడిల్ పాయింట్. చాలా అత్యంత కాస్ట్లీ ప్లేస్. చాలా స్కోప్ ఉందండి, విత్ ఇన్ ఓవరాల్ స్కోప్ ఉంది. ఇదంతా ఒక్క రోజులో రాలేదు సార్, రాదు. 20 సంవత్సరాలు పెట్టి 20 సంవత్సరాలు కన్సిస్టెన్సీ ఆఫ్ ది పాలసీస్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్స్. ఎస్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసుకొచ్చిన వాడిని కంటిన్యూ చేయటం, రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పాలసీని ఇంకా మిగతా నెక్స్ట్ వచ్చిన కంటిన్యూ చేయడం. ఎస్ కరెక్ట్. ఇట్లాగా ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు ఇబ్బంది కాదు, ఎవరు చెడగొట్టడం చాలా తేలిక. అదే 20 సంవత్సరాలు అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు అసలు మనం అవుటర్ రింగ్ రోడ్ దాకా వెళ్ళామంటే అమ్మ ఊరు ఎక్కడికి వెళ్ళిపోయాం అనుకున్నాం. ఈరోజు అదే అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఫుల్ అయిపోయింది.
మీరు ఒకసారి విజువలైజ్ చేయండి. చూసారు విజువలైజ్ చేయండి. అంటే ఆఫ్ కోర్స్ మన ప్రేక్షకులు విజువలైజర్ అంటే వేరే అనుకోవద్దు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో, ట్రైన్, రింగ్ రైలు వస్తే ఎలా ఉంటుంది? రీజనల్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, క్లస్టర్స్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలనీస్, వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ డెసిషన్స్ అనేది కొంత పరంగా ఏంటి రియాలిటీకి ప్లస్ విజువలైజేషన్ మిక్స్డ్ అనమాట. డెసిషన్స్ అనేది ఓన్లీ రియాలిటీ పరంగా ఇక్కడే ఉందిరా కొంటావు, ఎందుకురా నీకు ఇన్వెస్ట్మెంట్ చేసే అనేది అది రియాలిటీ. ఇప్పుడే ఉండకపోవచ్చు. 1 month అక్కడ చూస్తే ఎవడో కూడా ఉంటాడో ఆల్రెడీ పెట్టేసాడు. అదేనండి. ఇప్పుడు రీసెంట్గా అమరావతి దగ్గర కాదా దగ్గర టోల్ గేట్ దగ్గర పక్కన ఎవరు 10 ఎకరాలు ఎంతో వేసారంట. సేమ్ డే సోల్డ్ అవుట్ ఆల్ ప్లాట్స్. చెప్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్. నేను రీసెంట్గా హైదరాబాద్లో చూసాను. మార్కెట్ లేదు, ఏదో అయిపోయిందని చాలా మంది ఏదో షూట్ పర్పస్ నేను వెళ్ళా. ఇక్కడ సిటీ నుంచి ఒక 50 kilometers, ఒక 6 acres ల్యాండ్. సో నాకు తెలిసిన మీలాంటి గెస్ట్ పిలిస్తే సరదాకి వెళ్ళి చూద్దామని వెళ్ళా. ఒక్కరోజు సార్ గ్యాప్, ఒక రోజు. నెక్స్ట్ డే ఫోన్ చేసి సేల్ అయిపోయింది. మరి మార్కెట్ ఎక్కడ పెరిగిపోయింది అంటే జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి. దీని ఏం చూస్తాడు, కొనేవాడు కొంటున్నాడు. జనాల దగ్గర డబ్బులు ఉండోడు, తెలియగలడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నార్మల్గా ఏంటంటే కొంచెం ఆలస్యం చేసే వాళ్ళకు, అనుమానాలు ఉండేవాళ్ళు, భయం ఉండేవాళ్ళు ఏంటంటే తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డోకా లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, సమయం కొంచెం పట్టొచ్చు అంతేగాని డోకా మాత్రం లేదు. ఎందుకంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ గవర్నమెంట్ని మార్చిది కానీ వాళ్ళ పాలసీస్ మార్చమని హైదరాబాద్ చెప్పిద్ది. ఈ పాలసీని తీసుకురండి అని చెప్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హేస్టీ డెసిషన్స్ కూడా దే కరెక్టింగ్ దెమ్సెల్ఫ్. రాంగ్ డెసిషన్స్ వచ్చినప్పుడు ఒకసారి పబ్లిక్ అన్రెస్ట్, అసహనం వచ్చింది. అసహనాన్ని మళ్ళీ కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఆ విధంగా ఏంటంటే హైదరాబాద్కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. డెఫినెట్గా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బయ్యర్స్ మార్కెట్ కాబట్టి మీరు ఆచిచూచి కొంచెం అయితే మీరు కూడా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఎట్లా పోతే అట్లా కొనకండి, అన్ని అప్రూవల్ ఉన్న వాటినే కొనండి. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు కూడా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్న గవర్నమెంట్, ఇన్ని రేరా అనేది గవర్నమెంట్ తీసుకొచ్చినా కానీ 2018లో ఈ స్టేట్లో తీసుకొచ్చినట్టున్నారు రేరా. అయినా కానీ కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి. చాలా చూసాం. మన కంపెనీ పేర్లో చెప్పడం మంచిది కాదు. మోసం చేస్తూనే ఉంటారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి అప్రూవ్డ్ లేఅవుట్స్లో జోన్స్ చూసుకొని మంచి లేఅవుట్స్ని మంచి సలహాతో గైడెన్స్తో తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది సో మీ వెబ్సైట్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ చాలా మంది తెలుసో ఏ విధమైన సలహా అయినా కానీ నేను ఇవ్వడానికి నేను రెడీ అనండి. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ ఆమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. బట్ ఐ హ్యావ్ ప్యాషన్ ఇన్ ద రియల్ ఎస్టేట్. అందువల్లే నేను ఇన్ఫర్మేటివ్గా ముందు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ప్రేక్షకులకి అనేది తీసుకొస్తున్నాను. నేను చెప్పే వాటిలో కూడా ఒక చిన్న మిస్టేక్స్ జరుగుతుండొచ్చు. బట్ ఐఎమ్ రెడీ టు కరెక్ట్ ఇట్. దట్ ఇస్ నథింగ్ లైక్ దట్. బట్ వాట్ ఎవర్ దిట్ ఈస్ ద డిపెండింగ్ ఆన్ ద మై విజువలైజేషన్, మై ప్యాషన్, మై అనాలైసిస్ ఐ am giving. And my phone number is 812-174-8850. 812-174-8850. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2024లో థ్యాంక్ యూ అండి. కంప్లీట్ అయిపోయింది మన ఇంటర్వ్యూ. 2025లో ఫస్ట్ మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తాం. డెఫినెట్ అండి, డెఫినెట్గా. మార్కెట్లో నిజంగానే ఉన్న వాస్తవాలే మనం మాట్లాడతాం. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఛానల్ కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. సో ఎవరి ప్రమోట్ చేయడానికి, లొకేషన్ ప్రమోట్ చేయడానికి ఇప్పటికి మంచి లొకేషన్స్ మీరు ఇప్పుడు ఆలోచించినా కానీ తుక్కుగూడ, మహేశ్వరము. సో నెక్స్ట్ వీడియోలో మనం లొకేషన్ వైజ్ మనం తీద్దాం. అసలు లొకేషన్ వైజ్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క లొకేషన్ గురించి మనం సపరేట్గా వివరించే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్. అండ్ ప్రైజెస్ కూడా మనం ఆ రోజు చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.